వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరింది. సరస్వతి పవర్ లిమిటెడ్ షేర్ల బదలాయింపుపై ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు జగన్ తల్లి విజయలక్ష్మి. తల్లి కొడుకుల కేసు ఏమవుతుందన్నది సంచలనంగా మారింది. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. సరస్వతి పవర్ లిమిటెడ్ వాటాల బదలాయింపుపై హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును జగన్ తల్లి విజయలక్ష్మి చెన్నై ఎన్సీఎల్టీలో సవాల్ చేశారు. షర్మిల, జగన్ కు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదంటూ విజయలక్ష్మి తన పిటిషన్లో తెలిపారు. కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి జగన్ తన రాజకీయ మైలేజీకి వినియోగించుకోవడం బాధాకరమన్నారు. గిఫ్ట్ డీడ్లు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒప్పందమని, వాటికి చట్ట ప్రకారం ప్రాధాన్యం ఉంటుందన్నారు. హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్సీఎల్టీలో విజయలక్ష్మి అప్పీల్ చేశారు. జగన్ తో కలిసి ఉన్నప్పుడే తనకు సరస్వతి షేర్లను కానుకగా ఇచ్చారని విజయలక్ష్మి తెలిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జగన్ తనను, కుటుంబ సభ్యులను వదిలి వెళ్లారని చెప్పారు. అయితే ఒరిజినల్ వాటా సర్టిఫికెట్లను పిటిషన్ వేసిన సమయంలో ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. వాటా కొనుగోలు పత్రాలు, బదలాయింపు పత్రాలు, స్వీయ నోటరైజ్డ్ అఫిడవిట్లు సమర్పించిన తర్వాతే రిజిస్టర్లో పేర్ల మార్పు జరిగిందన్నారు. ఈ చర్యలను రద్దు చేయడం వల్ల కంపెనీ పాలన దెబ్బతిని తనకు నష్టం వాటిల్లుతుందనేది జగన్ తల్లి విజయలక్ష్మి వాదన. వాస్తవాలను పరిశీలించడంలో ట్రిబ్యునల్ విఫలమైందని, 2024 జూలై 2న వాటాల బదలాయింపును ఆమోదిస్తూ చేసిన తీర్మానం చట్టబద్దంగానే జరిగిందంటున్నారు. సభ్యుల పేర్లను రిజిస్టర్ చేయడానికి తిరస్కరించినప్పుడు లేదా తప్పుగా నమోదు చేసినప్పుడు మాత్రమే ట్రిబ్యునల్ జోక్యం చేసుకోవచ్చని అంటున్నారు. అంతేకాని స్వచ్ఛందంగా ఇచ్చిన వాటాలను చట్ట ప్రకారం బదిలీ చేసినప్పుడు అందులో జోక్యం చేసుకునే పరిధి ట్రిబ్యునల్ కు లేదని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఒప్పందాలను పట్టించుకోకుండా చట్టబద్దంగా జరిగిన సభ్యుల రిజిస్టర్ల పేర్ల మార్పుపై జోక్యం చేసుకోవడం సరికాదని తెలిపారు. మరి చెన్నై ఎన్సీఎల్టీ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా, హైదరాబాద్ ట్రిబ్యునల్ తీర్పును సమర్థిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.